సూపర్ 6 లో మన ఇచ్చిన తొలి వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రైల్వేపల్లిలో చాలా నేరాలు జరిగాయన్నారు. మదనపల్లితో పాటు సర్వేపల్లిలో సైతం దారుణాలు జరిగాయన్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ పేరుతో వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూములను ఆక్రమించనున్నారని వెల్లడించారు. 100 కోట్ల విలువ చేసే భూములు కొల్లగొడుతున్నారని విమర్శించారు. లాస్ట్ 5 ఇయర్స్లో సర్వేపల్లిలో చాలా ఘోరాలు నేరాలు జరిగినాయి అధ్యక్ష. అందుకనే నేను మంత్రి గారికి అనగానే సత్యప్రసాద్ గారికి కూడా ఒక మాట చెప్పాను. మదనపల్లి ఫైల్స్ అన్నప్పుడు అయ్యా మదనపల్లి ఫైల్స్తో పాటు సర్వేపల్లి ఫైల్స్ కూడా దారుణాలు జరిగి ఉన్నాయి. ఒక 57 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ అని చెప్పేసి అల్లుడి పేరుతో అక్కడ దాన్ని స్టే తెచ్చేసేసుకోవడం, అట్లే 36 ఎకరాలు సూరాయిపాళెం, 19 ఎకరాలు కొమ్మలపూడి, ఇట్లా 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు స్కాములు జరిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రయత్నం చేసి వాటిని అజ్యూమ్ చేస్తే ఇమ్మీడియట్గా రెజ్యూమ్ చేయగానే ఇమ్మీడియట్గా కోర్టులో స్టేలు తెచ్చేసుకుంటారు. సో డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫైల్ చేయటం కానీ అక్కడ ఉండే జీపీలు ఏజీపీలు వాళ్ళు అలర్ట్గా ఉండటం కానీ